హైదరాబాద్లో ఫ్లాట్లు ఇండ్ల జాగలు కొనాలన్నా అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కొనాలన్నా జరంత బుగ్గులే ఉన్నదుల్లా. కాగితాల మీద అన్ని పర్మిషన్లు ఉంటాయి, పక్క వాస్తు అని చూపిస్తారు, ఎకరాలకు ఎకరాలు వెంచర్లు నడుస్తాయి, అన్ని సౌలతులుంటాయి. కానీ ఆనలు పడ్డాకనే తెలుస్తుంది అసలు కథ. అది చెరువు జాగలుందా నాల మీద కట్టిండ్రా అని. ఈ కాంచి గట్ల కావద్దనే గీ పని చేయబోతుంది సర్కార్. చిల్లర బంగ్లాలు కడితే మాటలు లేవు, మాట్లాడుకున్నాడు లేదు. రప్ప రప్ప ఊల్చుడే ఓనరు జైలుకు వంపుడే. అవు కొత్త చట్టం రాబోతుంది. ఆల్రెడీ అదురు పుట్టిస్తున్న హైడ్రాను ఇంకింత పవర్ఫుల్ చేయాలని సర్కార్ డిసైడ్ చేసింది. ఎట్లా చేస్తే బాగుంటది, ఏం రూల్స్ పెట్టాలి, దండు ఎంత వేయాలి, ఎన్నేళ్లు జైలు శిక్ష వేయాలనే చర్చలు నడుస్తున్నాయట. చెరువులే కాదు, కుంటలు, నాలాలు, పార్కులు, సర్కార్ జాగాలు ఏది కబ్జా చేసి కట్టినా కథమేనట్టుగా అందరితోటి మాట్లాడి బందోబస్తు చట్టం తెస్తారట గవర్నమెంట్ వాళ్ళు. జెప్పున్నే హైడ్రా సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది. ఏదున్నా ఆడికి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పుడు నోటీసులు ఇచ్చినాక హైడ్రా దిగుతుంది. అట్లా కాకుండా నోటీసుల కాంచెల్లి కూల్చుట్టు దాకా ఫుల్ పవర్ హైడ్రాకే ఇస్తారట. ఎవరిని ఇడుస్తలేరు మరి. నిన్నొక్కనాడే 3 చిల్లరాల 13 విల్లాలు, 30 బంగ్లాలు, గౌడాన్లు పొతం పెట్టిరంటే చూడుండ్రేగా. 142 ఎకరాలు ఉండే మల్లంపేట కత్వల మన్ను పోసి మంచి మంచి విల్లాలు కట్టిరు పుణ్యాత్ములు. మాదాపూర్ర 26 ఎకరాలు ఉండే సున్నం చెరువుకు సున్నం పెట్టి గరీబులతోటి గుడిసె లేపించి గోదాన్లు లేపిరట పెద్ద పెద్దోళ్ళు. 8 ఎకరాలు మింగిరట ఇప్పటికే. ఇక అమీన్పూర్ పెద్ద చెరువు అమ్ముకొని ఇండ్లు కడితే 5 వడగొట్టిండ్రు. కబ్జాల వెనకాల ఆంధ్ర పాత ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి గారు ఉన్నారని తేలితే కేసు పెట్టబోతున్నారు. యాక్టర్ మురళీమోహన్ సారు జయబేరి కంపెనీ వాళ్ళు నానక్రామ్ కూడా అక్కడ రంగలాల్ కుంటను మింగి షెడ్ వేసిరని తెలియంగానే నోటీసులు పంపితే 2 రోజులలో మేమే గులగొడతామని మాట ఇచ్చిండ్రు. అయితే పేదల ఇండ్లు కూడా గులగొడుతున్నారని ఆడాడ లొల్లులైతున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా రువాడి చూసి మా ఆంధ్రాలో కూడా గిసొంటి పెడతాము అన్నాడట సీఎం చంద్రన్న. బుడమేరును కబ్జా పెట్టినందుకే విజయవాడ మునిగిందని అందరు అంటున్నమాట. ఆల్రెడీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా తారీఫ్ చేసిండు హైడ్రాను.